గత సమ్మెకాలపు ఒప్పందాలు నెరవేర్చలేదని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదని అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా విజయనగరం కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. అసలు ఆందోళన కారణాలు ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ రోజు మరలా కూడాను గతంలో సమ్మె చేశారు, ఆ హామీలన్నీ నెరవేరాయా? ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం కొన్ని హామీలు మీకు ఇచ్చింది, అవి ఎలా నెరవేరాయి? ఈ రోజు మీరు ఆందోళన చేపట్టడానికి కారణాలు ఏంటి? జూలై నెలలో జీతం పెంచుతామని చెప్పారు, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పారు, మినిల్ మెయిన్ వర్కర్లుగా చేస్తామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఏవి కూడా నెరవేరలేదు. మినిల్ మెయిన్ వర్కర్లుగా చేస్తామని సర్వేలు అడుగుతున్నారు. అది ఎలాగా ప్రాసెస్ అయితే 9 నెలల పాటు జరుగుతుంది కానీ ఇంతవరకు మినిల్ మెయిన్ వర్కర్లుగా చేయలేదు. అలాగే జీతం పెంచాలని జూలై నెలలో జీతం పెంచుతామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎంతో కొంత ఏదో జీతం అనేది పెంచుతామని ఈ ప్రభుత్వం అయితే చెప్పలేదు. అలాగే గ్రాడ్యుయేటీ అమలు చేయమని చెప్పాం, కానీ మోసపూరితమైన జీవోల్ని ఈరోజు గ్రాడ్యుయేటీని విడుదల చేశారు. ఇప్పుడు ప్రజలు కానీ అటు ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఆ జీవో గ్రాడ్యుయేటీ అమలు చేసిన అంగన్వాడీలు రోడ్డు ఎక్కారనుకుంటారు, కానీ ఆ జీవోలో ఉన్నది మోసపూరితమైనది. అది దానివల్ల ఎటువంటి లాభం లేదు. గతంలో మేము 42 రోజులు సమ్మె చేసేటప్పుడు గత ప్రభుత్వం వర్కర్లకి ₹1,00,000, మినీలకు ₹1,00,000, హెల్పర్లకు 40,000 ఇవ్వడం అనేది చేసింది. అదే కార్యక్రమంలో దాన్నే ఇప్పుడు ఈరోజు గ్రాడ్యుయేటీగా ఈ ప్రభుత్వం ప్రకటించడం అనేది చేశారు. కనుక గ్రాడ్యుయేటీలో ఏవైతే ఉంటాయో అవేవి కూడా ఇవి అమల్లోకి లేవు. కనుక ఈ మోసపూరితమైన జీవోని మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే చలో విజయవాడ కార్యక్రమాన్ని గత 15 రోజుల ముందు నుంచే డైరెక్టరేట్లో కానీ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా మేము 10వ తేదీని చలో విజయవాడ కార్యక్రమం వెళ్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇప్పుడు చాలా వరకు ఎవరిని వెళ్లకుండా అటకాయించారు. అధికారులు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఏమంటే మీకు సెక్టార్ మీటింగ్లు పెడతాము, సెక్టార్ మీటింగ్ అటెండ్ అవ్వకపోతే మీకు షోకాజ్ నోటీసులు ఇచ్చి మీ ఉద్యోగాలు తీస్తామని ఒకవైపు ఒత్తిళ్లు చేస్తున్నారు. మేము ఎవరికి చెప్పకుండా చేయలేదు. 15 రోజుల క్రితమే స్టేట్లో ఇచ్చాము, జిల్లాలో ఇచ్చాము, అందరికీ చెప్పే ఈరోజు శాంతియుతంగా మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. కానీ ఈరోజు అధికారులు అందరూ కూడా మా మీద ఒత్తిడి తెచ్చి ఇలా చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా మీద దయదలిచి మా జీతాన్ని పెంచాలని, అలాగే మోసపూరితమైన గ్రాడ్యుయేటీ కాకుండా ఏ విధి విధానాలు ఉంటాయో గ్రాడ్యుయేటీకి వాటిని అమలు చేయాలని మేము కోరుతున్నాం. మేడం చెప్పండి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ విధానాలు ఎలా ఉన్నాయి? మళ్ళీ ప్రీ స్కూల్ విధానం అని తీసుకొచ్చింది, సర్వేలు అంటున్నారు, ఎలాంటి పని ఒత్తిడి పెరిగింది? అంగన్వాడీలకి ఈరోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా పెరిగింది. 4 యాప్లు తీసుకొచ్చి ఆ యాప్ల్లో అనేక రకమైన ఒత్తిళ్లు కల్పిస్తున్నారు. ఈ ఒత్తిళ్లకి చాలా మంది అంగన్వాడీస్ గురైపోయి హార్ట్ అటాక్లతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది చాలా అసంజసము. చాలా ఇబ్బందులు పెడుతున్నారు గవర్నమెంట్. మాకు యాప్లు అనేవి తగ్గిస్తామన్నారు, ఏ యాప్ని తగ్గించలేదు. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, చాలా మంది ఉద్యోగం చేయలేకపోతున్నారు. గ్రాడ్యుయేటీ ఇస్తామని మోసపూరితమైన గ్రాడ్యుయేటీ ఇచ్చారు, అది చాలా తప్పు. మాకు జూలై నెల వచ్చేసరికి పోయే గవర్నమెంట్ జూలై నెలలో జీతాలు పెంచుతామన్నారు. ఇంతవరకు కూడా ఆ జీతాల జోలికి వెళ్ళడం లేదు. మరి మేము 42 రోజుల సమ్మెలో కూర్చునేటప్పుడు ఇదే ప్రభుత్వము మా టెంటల్లోకి వచ్చి మేము వస్తే మీకు న్యాయమైనవన్నీ చేస్తాము, మీ కోరికలు నెరవేరుస్తాము, మీరు చేసే ఈ 42 రోజుల సమ్మె న్యాయమైందేనని అన్నారు. ఈ రోజు అందరూ ముఖాలు సాటేసుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వము చాలా పక్కదారులకి పారిపోతున్నారు. ఇది అన్యాయం. అంగన్వాడీలకి అన్యాయంగా ఇలా చేయడం, రోడ్లు ఎక్కించడం, ఇది ప్రభుత్వాలు అన్యాయం చేయడం అనేది అనుకుంటున్నాం మేము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి 11,000 జీతంతో మేము ఎలా బ్రతకాలి? మేము ఎలా ఈ ధరలకు అనుకూలంగా మేము ఎలా బ్రతకాలి? మేము బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. 11,000 జీతం. అంగన్వాడీ కార్యకర్త 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటి కార్యకర్తలకి ఈ రోజు కనీస వేతనం లేకుండా మమ్మల్ని రోడ్డు ఎక్కించడం అనేది ప్రభుత్వాలు పద్ధతి కాదు. ఇది ప్రభుత్వాలు విరమించుకోమని మేము అంగన్వాడీ కార్యకర్తలుగా మేము న్యాయమైన పోరాటం అనేది చేస్తున్నాము.
ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు గత సమ్మె కాలంలోనైతేను వాళ్ళ తాలూకు న్యాయమైన పోరాటం చేస్తున్నామని మంత్రి లోకేష్ కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు న్యాయమైన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 10 నెలలు అయినప్పటికీ కూడా పరిష్కరించకపోగా కూడా గ్రాట్యుటీ విషయంలో కూడా మోసం చేసిందని అంగన్వాడీలు చెప్తున్నారు. ఈ నెల 10 చలో విజయవాడ 15 రోజుల క్రితం పిలుపునిస్తాం మరలా వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం పైన వీళ్ళంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సాక్షి టీవీ విజయనగరం నుండి.